అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి తొందరలో ముక్కోటి ఏకాదశి పర్వదినం అయితే రాబోతుంది కదండి. అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున మనం ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఉపవాసం జాగరణ ఏ విధంగా ఉండాలి, ఇంకా ఈ రోజు ఏ దైవాన్ని మనం పూజించాలి, ఈ రోజు స్వామివారికి ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, అలాగే ఈ రోజు గుడికి వెళ్ళలేని వారు ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఈ రోజున మనకి మోక్ష ప్రాప్తి కలగాలంటే ఎటువంటి పనులు చేయాలి, ముక్కోటి ఏకాదశి పూజను ముక్కోటి ఏకాదశి రోజున పూజను నిర్వహించుకున్న వారు ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే 2025 సంవత్సరంలో మనకి ఈ ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఇంకా ఏకాదశి తిథి ఎప్పటి వరకు ఉంటుంది, ఇంకా ద్వాదశి తిథి ఎప్పటి వరకు ఉంటుంది అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని వైకుంఠ ఏకాదశి అని, ఇంకా మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారండి. మనకి 2025 సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం ఎప్పుడు వచ్చింది, ఇంకా ద్వాదశి తిథి ఎప్పటి వరకు ఉంటుంది, ఏకాదశి తిథి ఎప్పటి వరకు ఉంటుంది అనే విషయాలన్నీ కూడా నేను ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పోస్ట్ చేస్తానండి. ఆ వీడియో చూడండి, మీకు అన్ని కూడా క్లియర్ గా అర్థమవుతాయి. ఈ 2025 సంవత్సరంలో మనకి ముక్కోటి ఏకాదశి పర్వదినం 2025 జనవరి 10 శుక్రవారం రోజున అయితే వచ్చిందండి. ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున మనం ఎవరిని పూజించాలి అని అంటే విష్ణుమూర్తిని పూజించాలండి. విష్ణుమూర్తిని అంటే మనకి విష్ణుమూర్తి స్వరూపాలైనటువంటి శ్రీరాముడు, కృష్ణుడు, ఇంకా వెంకటేశ్వర స్వామి, ఇలా స్వామివారి అవతారాలకు సంబంధించిన ఏ దైవం ఫోటో అన్నా పెట్టుకుని మనం ఈ రోజు పూజను అయితే నిర్వహించుకోవచ్చు. ఇంకా ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున మనం సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరుచుకుని తలస్నానం ఆచరించి ముందుగా గడపకు పసుపు రాసి గడపను అందంగా అలంకరించుకుని ద్వారబంధం దగ్గర బియ్య పిండితో ముగ్గు పెట్టుకుని ద్వారబంధాన్ని కూడా అందంగా అలంకరించుకోవాలండి. అంటే ద్వారబంధానికి మామిడి తోరణాలు కానీ పువ్వుల మాలలను కానీ పెట్టుకుని ద్వారబంధాన్ని అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని ముందుగా మన నిత్య దీపారాధన అయితే చేసుకోవాలండి. అయితే మనం ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున పూజను పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చండి, లేదు అంటే ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకునైనా చేసుకోవచ్చు. మీకు ఎలా వీలు ఉంటే ఆ విధంగా మీరు ఈ పూజను అయితే నిర్వహించుకోండి. నేనైతే ఇక్కడ ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకుని పూజను అయితే నిర్వహిస్తున్నానండి. నేను ఇక్కడ పూజలో విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజలో పెట్టుకుని పూజను అయితే చేస్తున్నాను. మీరు విష్ణుమూర్తి ఫోటో కానీ, లేదు అంటే శ్రీరాముడు ఫోటో కానీ, కృష్ణుడి ఫోటో కానీ, ఎవరి ఫోటోనైనా పెట్టుకుని మీరు పూజ అయితే చేసుకోవచ్చు. ఇంక ఈ పూజను మనం ఎక్కడైతే నిర్వహించుకోవాలని అనుకుంటామో అక్కడ ముందుగా శుభ్రం చేసుకుని పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గులు పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక పీటకు కూడా పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని పీట పైన కూడా బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలి. ఈ ముగ్గులోకి కొద్దిగా పసుపు కుంకుమలను ఉంచి ఈ పీట పైన మీరు ఏదైనా పసుపు రంగు క్లాత్ కానీ తెలుపు రంగు క్లాత్ కానీ ఉంటే పరచుకోండి. క్లాత్ కొత్తదైనా పర్వాలేదు, పాతదైనా పర్వాలేదండి. ఆ తర్వాత ఈ క్లాత్ పైన ఒక 3 గుప్పిళ్ళ వరకు బియ్యాన్ని పోసి బియ్యం పైన కూడా కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు స్వామివారి చిత్రపటాన్ని గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకుని ఈ బియ్యం పైన అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి పసుపు రంగు పువ్వులతో కానీ, తులసి దళాలతో కానీ, ఇంకా తులసి మాలలతోని పువ్వుల మాలలతోటి స్వామివారి ఫోటోని అందంగా అలంకరించుకోండి. ఈ రోజు స్వామివారికి తులసి మాలను సమర్పిస్తే చాలా మంచిదండి. స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి స్వామివారిని మీకు వీలున్నంతలో అందంగా అయితే అలంకరించుకోండి. మనం స్వామివారికి పూజ చేసేటప్పుడు తప్పకుండా స్వామివారి పక్కన అమ్మవారిని కూడా పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. స్వామి అమ్మవార్లకు కలిపి పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మీ దగ్గర స్వామి అమ్మవారి విగ్రహాలు ఉంటే తప్పకుండా పూజలో పెట్టుకుని విగ్రహాలకి పూజను అయితే నిర్వహించుకోండి. నా దగ్గర స్వామి అమ్మవార్ల విగ్రహాలు ఉన్నాయండి, అందుకని నేను ఇలా ఒక పీట పైన స్వామి అమ్మవారి విగ్రహాలను అయితే పెట్టుకుంటున్నాను. అలాగే స్వామి అమ్మవార్ల దగ్గర ఇలా నిండుగా పసుపు కుంకుమలు కూడా పెట్టుకోండి. ఇంకా స్వామి అమ్మవారి విగ్రహాలను పువ్వులతోటి అందంగా అలంకరించుకోండి. ఇంకా మనం ఏ పూజ చేసినా వ్రతం చేసినా కూడా ముందుగా ప్రథమ పూజ గణపతికి చేస్తాం కదండి. అందుకని తప్పకుండా పూజలో గణపతి విగ్రహాన్ని కానీ, లేదు అంటే పసుపుతో గణపతిని ప్రతిమను చేసుకునైనా మీరు పూజలో పెట్టుకుని ముందుగా ప్రథమ పూజ గణపతికే చేయాలండి. ఇంకా పూజలో దీపారాధన కోసం దీపారాధన కుందుల్ని కూడా సిద్ధం చేసుకోండి. మనం దీపారాధన చేసినప్పుడు దీపాన్ని డైరెక్ట్ గా అలా నేలపైన పెట్టకూడదండి. అందుకోసం మనం దీపాన్ని ఏదైనా ఆకుపైన కానీ, తమలపాకుల పైన కానీ, లేదు అంటే ఇంకొక ప్రమిదలో కానీ పెట్టుకోవాలి. ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామి వారికి అంటే విష్ణుమూర్తికి సంబంధించి ఈ పూజను నిర్వహిస్తున్నాం కాబట్టి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన దీపారాధన పిండి దీపారాధన కదండి. అందుకని తప్పకుండా పూజలో పిండి దీపాలను కూడా పెట్టుకోండి. మీరు ఈ పిండి దీపాలను 7 కానీ 5 కానీ 3 కానీ, లేదు అంటే కనీసం ఒక్క పిండి ప్రమిదనైనా మీరు పూజలో పెట్టుకుని దీపారాధన చేసుకోవచ్చండి. ఈ పూజలో మనం ఎన్ని దీపాలైనా పెట్టుకుని పూజ చేసుకోవచ్చండి. అంటే బేసి సంఖ్యలో దీపాలను అయితే పెట్టుకోవాలి. నేను మొత్తం ఇక్కడ పూజలో 9 దీపాలను అయితే పెట్టుకున్నానండి. అంటే 7 పిండి ప్రమిదలు, 2 మామూలు
మామూలు మన నిత్య దీపారాధన కుందులు అయితే పెట్టుకున్నాను. మీరు ఎన్నైనా మీకు నచ్చినన్ని దీపాలను అయితే మీరు పూజలో పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ పిండి దీపాలను ఇత్తడి ప్రమిదల్లో పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఏది కూడా అంటే తమలపాకును కానీ ఏవైనా ఆకులు కానీ వేయకుండా పెట్టుకున్నానండి. మీరు ఒకవేళ పిండి దీపాలను ఇత్తడి ప్రమిదల్లో పెట్టుకోవడం కుదరకపోతే కింద మీరు తమలపాకు కానీ ఏదైనా ఆకులు కానీ వేసి పిండి దీపాలను అయితే పెట్టుకోండి. ఇప్పుడు దీపారాధన కోసం మనం ఆవు నెయ్యిని ఉపయోగించాలండి. ఆవు నెయ్యి లభించకపోతే అప్పుడు నువ్వుల నూనె ఉపయోగించండి. ఇంకా 2 ఒత్తులను ఒక ఒత్తులా చేసి మీరు దీపారాధన కుందుల్లో అయితే వేసుకోండి. ఇలా దీపారాధన కోసం దీపాలను సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దీపాలను మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతో అందంగా అయితే అలంకరించుకోండి. ఇంకా మనం ఇలా స్వామివారికి పూజ చేసేటప్పుడు స్వామివారి శంకు చక్ర నామాలు కూడా మనం పూజలో అయితే వేసుకోవాలండి. అందుకని నేను ఇక్కడ పూజా పీఠకు ఎదురుగా స్వామివారి శంకు చక్ర నామాలను అయితే బియ్య పిండితో వేసుకున్నానండి. ఈ శంకు చక్ర నామాలను కూడా నేను పువ్వులతో ఈ విధంగా అలంకరించుకుంటున్నాను. ఈ పూజకు కావలసినటువంటి ముఖ్యమైన పూజా సామాగ్రి అంతా కూడా ఈ విధంగా అయితే సిద్ధం చేసుకోవాలండి. ఇలా మనం సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పూజా పీట పైన కొద్దిగా జవ్వాది పౌడర్ ని అయితే వేసుకోవాలండి. జవ్వాది పౌడర్ ని వేసుకోవడం వల్ల మనకి పూజా పీట అంతా కూడా మంచి సువాసన అయితే వస్తుందండి. ఎక్కడైతే మంచి సువాసనలు వస్తూ ఉంటాయో అక్కడ స్వామి అమ్మవార్లు కొలువై ఉంటారండి. అంటే దేవతలు ఆకర్షింపబడతారని అంటారు. అందుకని తప్పకుండా జవ్వాది పౌడర్ ని అయితే వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ జవ్వాది పౌడర్ లేకపోతే పచ్చ కర్పూరం కానీ లేదు అంటే ముద్ద కర్పూరం ఉంటుంది కదండి, ఆ కర్పూరాన్ని కొద్దిగా మెదుపుకుని మనం ఈ పూజా పీట పైన అయితే వేసుకోవాలి. అలాగే మనకి పునుగు ఉంటుంది కదండి, ఆ పునుగుని కొద్దిగా తీసుకుని స్వామివారికి కొద్దిగా అయితే రాయాలండి. ఎందుకంటే స్వామివారు అలంకార ప్రియుడు కదండి, అందుకని కొద్దిగా స్వామివారికి దిష్టి తగులుతుంది కదా. పునుగు రాయడం వల్ల స్వామివారికి దిష్టి తగలదని అంటారండి. అందుకని కొద్దిగా మీ దగ్గర పునుగు ఉంటే రాయండి, లేకపోయినా కూడా పర్వాలేదు. ఇప్పుడు ముందుగా మనం దీపారాధన అయితే చేయాలండి. దీపారాధన చేసుకున్న తర్వాత ఈ దీపాన్ని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తామండి. అందుకనే తప్పకుండా దీపానికి పూజ అయితే నిర్వహించుకోవాలి. దీపం దగ్గర 2 అక్షంతలు పుష్పాలు ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలండి. ముందుగా మనం ఇక్కడ ఇత్తడి కుందుల్లో పెట్టుకున్న దీపాలను అయితే వెలిగించుకోవాలండి. మనం స్వామివారికి పూజ చేసేటప్పుడు మాత్రమే ఈ పిండి దీపారాధన అయితే చేసుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకోవాలండి. ఆ తర్వాత పంచపాత్ర రాశిలో 2 అక్షంతలు పుష్పాన్ని ఉంచి గంగే చెమునే చేవ అని పుణ్యనదుల పేర్లన్నీ కూడా చెప్పుకుని ఆ నీటిని పూజా పీట పైన ఇంకా పూజా ద్రవ్యముల పైన మనం పూజకు ఉపయోగించే ప్రతి వస్తువు పైన ఇంకా మన పైన చిలకరించుకోవాలండి. ఆ తర్వాత ముందుగా మనం గణపతికి పూజను అయితే నిర్వహించుకోవాలి. స్వామివారి పాదాల దగ్గర 2 అక్షంతలు పుష్పాలు ఉంచి స్వామివారికి ఆహ్వానం పలకాలండి. మీకు శక్తి ఉంటే స్వామివారికి షోడశోపచార పూజ నిర్వహించుకోవచ్చండి. కుదరలేని వారు పంచోపచార పూజ చేసుకోండి. స్వామివారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించి అలాగే ధూపం దీపం నైవేద్యం కూడా సమర్పించాలండి. నైవేద్యంగా మీరు స్వామివారికి ఏది ఉంటే అది సమర్పించవచ్చండి. అంటే బెల్లం ముక్క కానీ పాలు కానీ పండ్లు కానీ ఇలా ఏవి ఉంటే వాటిని మీరు స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. స్వామివారికి పూజ చేసేటప్పుడు స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ స్వామివారికి పూజ చేసుకోండి. ఒకవేళ మీకు స్వామివారి శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ చదవడం రాకపోతే ఓం గం గణపతియే నమః అని అనుకుంటూ మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. స్వామివారికి తాంబూలం ఉంటే సమర్పించండి. తాంబూలం లేకపోతే 2 అక్షింతలనే తాంబూలంగా సమర్పించండి. ఇప్పుడు స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షింతలను పుష్పాలను స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే మనకి గణపతి పూజ పూర్తవుతుందండి. ఇప్పుడు స్వామివారికి పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత మన 2 చేతులతోటి స్వామివారిని పట్టుకుని పైకి క్రిందికి 3 సార్లు కదిలించి స్వామివారిని యథాస్థానంలో పెడుతున్నాను తండ్రి అని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే మనకి గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. స్వామివారికి పూజ నిర్వహించే ముందు మనం ఇక్కడ పిండి దీపాలు పెట్టుకున్నాం కదండి, పూజలో ముందుగా పిండి దీపారాధన అయితే చేయాలి. దీపారాధన చేసిన తర్వాత ఈ దీపాల దగ్గర కూడా 2 అక్షింతలను ఉంచి దీపాలకు నమస్కారం అయితే చేసుకోవాలండి. మనం అక్షింతలతో పూజ చేసేటప్పుడు 2 అక్షింతలతో పూజ చేయాలండి. పూజలో ఎక్కువ అక్షింతలతో కూడా పూజ చేయకూడదని అంటారు కదండి, అందుకని కొద్దిగా అక్షింతలను తీసుకుని పూజ అయితే చేసుకోండి. మనం స్వామి అమ్మవారి విగ్రహాలకు అభిషేకం నిర్వహించుకోవాలి అనుకుంటే మీరు పూజ చేసే ముందే స్వామి అమ్మవారి విగ్రహాలకు అభిషేకం అయితే నిర్వహించుకోవాలండి. స్వామివారికి రోజున పంచామృతాలతో కానీ ఆవు పాలతో కానీ అభిషేకం చేస్తే చాలా మంచిదండి. అభిషేకం అంతా కూడా పూర్తయిన తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో ఒకసారి అభిషేకించి మళ్ళీ స్వామి అమ్మవారి విగ్రహాలకు గంధం కుంకుమ బొట్లు పెట్టి అందంగా అలంకరించుకుని పూజలో పెట్టుకుని మీరు పూజ అయితే చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ అభిషేకం లాంటివి ఏవి కూడా చూపించడం లేదండి. స్వామి అమ్మవార్లకు డైరెక్ట్
డైరెక్ట్గా పూజ అనేది చూపిస్తున్నాను. మీరు స్వామి అమ్మవార్లకు అభిషేకం అయిన తర్వాత పూనుగునైతే అప్లై చేయండి. ముందుగా స్వామివారికి పూజ చేసి ఆ తర్వాత అమ్మవారికి పూజ అయితే నిర్వహించుకోవాలండి. స్వామివారికి ఈరోజు షోడశోపచార పూజ మాత్రమే చేయాలండి. షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలతో స్వామివారిని పూజించాలి. అంటే అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, ఇంకా ఇలా మనం 16 ఉపచారాలతో స్వామివారికి పూజ అయితే చేయాలండి. షోడశోపచార పూజ చేసుకోవడం మాకు కుదరదండి అనుకునేవారు పంచోపచారాలు అంటే 5 ఉపచారాలతో స్వామివారిని పూజించుకోవచ్చు. స్వామివారికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించి ఆ తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి తులసి దళాలతో స్వామివారి గోవిందనామాలు కానీ లేదు అంటే స్వామివారి అష్టోత్తరాలు కానీ శ్లోకాలు కానీ చదువుకుంటూ స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. స్వామివారి శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ మాకు ఏవి కూడా చదవడం రాదనుకునేవారు ఓం నమో నారాయణాయ అని అనుకుంటూ మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. లేదు అంటే గోవింద గోవింద అనుకుంటూ అయినా మీరు స్వామివారికి పూజ చేయవచ్చు. విష్ణు పూజలో తప్పనిసరిగా తులసి దళాలు ఉండాలని అంటారండి. విష్ణుమూర్తికి తులసి దళాలు లేని పూజ చేయడం వ్యర్థమని అంటారు. అందుకని తప్పకుండా తులసి దళాలతో అంటే స్వామివారికి ఒక్క తులసి దళాన్నైనా ఈరోజు సమర్పించండి. స్వామివారికి తులసి దళాలతో పూజ ఈ విధంగా పూర్తయిన తర్వాత మీ దగ్గర కర్పూరం బిళ్ళలు ఉంటే అంటే పచ్చ కర్పూరం కానీ ముద్ద కర్పూరం కానీ లేదు అంటే మనకి కర్పూరం బిళ్ళలు దొరుకుతాయి కదండి, ఆ బిళ్ళలతో కానీ స్వామివారికి పూజ చేస్తే చాలా మంచిదండి. స్వామివారికి కర్పూరంతో కానీ కర్పూర బిళ్ళలతో కానీ పూజ చేయడం వల్ల మనం అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతాయని అంటారు. అయితే పచ్చ కర్పూరంతో మనం పూజ చేసుకోవాలి అనుకుంటే మనం ఇలా పచ్చ కర్పూరంని మెదుపుకుని కర్పూరంతో పూజ చేసుకోవచ్చండి. లేదు అంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా చేసుకుని మనం ఈ కర్పూర పూజ అనేది చేసుకోవచ్చు. మీకు ఎలా వీలు ఉంటే ఆ విధంగా చేసుకోండి. అయితే పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఈ కర్పూరాన్ని ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. అయితే ఈ కర్పూరం బిళ్ళల్ని మనం ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి కానీ విష్ణు సంబంధమైన దేవాలయానికి ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఈ కర్పూరం బిళ్ళని అన్నింటినీ వెలిగించి స్వామివారికి హారతి ఇవ్వవచ్చండి. లేదు అంటే గుడిలో ఉన్నటువంటి పంతుల గారికి కర్పూరం బిళ్ళల్ని ఇచ్చి స్వామివారికి హారతిలో ఉపయోగించమని కూడా చెప్పవచ్చు. లేదు అంటే మనం ఈ కర్పూరం ఉంది కదండి, కర్పూరాన్ని ఏదైనా ఒక క్లాత్ లో మూటలా కట్టి బీరువాలో అయినా దాచిపెట్టుకోవచ్చు. కర్పూరం మనకి కొన్ని రోజులకి హరించుకుపోతుంది కాబట్టి మనం బీరువాలో పెట్టుకున్నా కూడా పర్వాలేదండి. లేదంటే మన ఇంట్లోనే స్వామివారికి పూజ చేసినప్పుడైనా వెలిగించుకోవచ్చు. నేనైతే స్వామివారికి పచ్చ కర్పూరాన్ని పౌడర్లా చేసి పూజనైతే నిర్వహించుకున్నానండి. ఇలా స్వామివారి విగ్రహం దగ్గర పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇప్పుడు స్వామివారి ఫోటో దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులతోటి పూజ చేసుకోవాలండి. స్వామివారి పూజ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి పూజనైతే నిర్వహించుకోవాలి. అమ్మవారికి కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కుంకుమ పూజనైతే నిర్వహించుకోండి. ఇంకా అమ్మవారికి ఇష్టమైనటువంటి చిట్టు గాజు, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు వీటితో కూడా మనం అమ్మవారిని పూజించుకోవచ్చండి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారి శ్లోకాలు, స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ అమ్మవారికి పూజ చేసుకోండి. అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించేటప్పుడు ముందుగా కొద్దిగా పసుపుతో పూజ చేసి ఆ తర్వాత కుంకుమతో పూజను అయితే నిర్వహించుకోండి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారి శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ చదవడం రాని వారు శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని అనుకుంటూ అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోండి. అమ్మవారికి పూజ చేసిన కుంకుమని ప్రతిరోజు కూడా బొట్టుగా ధరిస్తే చాలా మంచిదండి. ఈ విధంగా స్వామి అమ్మవార్లకు పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత స్వామి అమ్మవార్లకు ధూపం, దీపం, నైవేద్యం అయితే సమర్పించాలండి. అయితే ఈ రోజు స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా ఏం సమర్పించాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. అంటే ఈరోజు ఏకాదశి కదండి, మనం భోజనం చేయం కదా, మరి స్వామి అమ్మవార్లకు ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలని చాలా మందికి డౌట్ ఉంటుంది. అయితే మనం భోజనం చేయకపోయినా స్వామి అమ్మవార్లకు పరమాన్నం, చక్కెర పొంగలి ఇటువంటి ప్రత్యేకమైన నైవేద్యాలు చేసి పెట్టవచ్చండి. అయితే మనం తినం కాబట్టి మనకి డ్రై ఫ్రూట్స్ కానీ చలిమిడి, వడపప్పు, పానకం ఇటువంటివైనా మనం స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించవచ్చు. మీ దగ్గర ఏవి ఉంటే వాటిని స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించవచ్చండి. స్వామి వారికి మనం ఏ నైవేద్యం సమర్పించినా అందులో ఒక తులసి దళాన్ని పెట్టి స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. మనం నైవేద్యం సమర్పించిన తర్వాత స్వామి అమ్మవార్లకు తాంబూలం కూడా సమర్పించాలి. తాంబూలం సమర్పించి పూర్ణ ఫలమైనటువంటి కొబ్బరికాయ నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం అయితే సమర్పించాలండి. మనం ఇలా పూజ చేసుకుంటేనే మనం పిండి దీపాలు పెట్టాం కదండి పూజలో, ఆ పిండి దీపాల్లో ఆయిల్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మనం పూజ చేసేటంతసేపు కూడా ఈ దీపాలు వెలుగుతూ ఉండాలి. అందుకోసమని
ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ నూనె కానీ ఉందా లేదా అనేది చూసుకుని మీరు దీపాల్లో నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వడ్డించుకుంటూ ఉండండి. మనం స్వామి అమ్మవార్లకు నైవేద్యం పెట్టినప్పుడు తప్పకుండా ఒక గ్లాస్ లో మంచి నీటిని కూడా పెట్టి స్వామి వారి దగ్గర పెట్టాలండి. ఈ రోజున స్వామి అమ్మవార్లకు పచ్చ కర్పూరంతో కర్పూర నీరాజనం సమర్పిస్తే చాలా మంచిదండి. నీరాజనం సమర్పించిన తర్వాత 2 అక్షింతలను పుష్పాలను చేతుల్లోకి తీసుకుని వీటిని స్వామి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి స్వామి అమ్మవార్లకు శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాలండి. ఈ పూజలో మేము తెలుసు కానీ తెలియక కానీ ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే క్షమించు తండ్రి అని ఆ స్వామి వారిని వేడుకోవాలి. ఈ విధంగా ముక్కోటి ఏకాదశి రోజున ఉదయం సాయంత్రం కూడా పూజ నిర్వహించుకోవాలి. ఇంకా అలాగే స్వామి వారికి మరుసటి రోజు అయినటువంటి ద్వాదశి తిథి రోజున కూడా పూజ నిర్వహించుకోవాలండి. ద్వాదశి గడియలు ఉండగానే స్వామివారికి పూజ చేసుకుని ఆ తర్వాతే మనం పీఠం అయితే కదిలించాలి. అంటే మనం పీఠాన్ని ఎప్పుడు కదిలించాలి అని అంటే మనకి ముక్కోటి ఏకాదశి పర్వదినం శుక్రవారం వచ్చిందండి. శుక్రవారం రోజు ఉదయం సాయంత్రం కూడా స్వామివారికి పూజ చేసుకుని శనివారం ఉదయం కూడా స్వామివారికి పూజ చేసుకుని ద్వాదశి గడియలు వెళ్లకుండానే మనం పూజా పీఠాన్ని అయితే కదిలించాలి. అంటే ముక్కోటి ఏకాదశికి ఉపవాసం ఉండి జాగరణ ఉండి పూజ చేసుకునేవారు ఈ విధంగా చేసుకోండి. ఒకవేళ మీరు పూజా మందిరంలో ఈ పూజ చేసుకుంటే ఇటువంటివి ఏమీ కూడా చేయవలసిన అవసరం లేదండి. పీఠాన్ని కదిలించిన తర్వాత మనం పూజలో పెట్టుకున్నటువంటి పిండి దీపాలను ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. ఈ పిండి దీపాలను మనం కొద్దిగా ప్రసాదంగా స్వీకరించి ఆ తర్వాత ఈ పిండి దీపాలను ఆవుకు తినిపించవచ్చండి. అలా కుదరకపోతే మీరు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో ఈ దీపాలను అయితే వేసేయవచ్చు. ఇంకా స్వామివారికి పూజ చేసినటువంటి తులసి దళాలను పువ్వులను వీటన్నింటినీ మనం నిర్మాల్యంగా చేసి పారే నీటిలో కానీ లేదు అంటే ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేసేయవచ్చు. ఈ వీడియోలో ఇప్పటి వరకు నేను ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారికి పూజ ఎలా చేయాలనేది చెప్పానండి. ఇప్పుడు ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి, ఈ రోజు మనం ఉపవాసం ఎలా ఉండాలి, జాగరణ ఎలా ఉండాలి అనే విషయాలను ఇప్పుడైతే మీకు తెలియజేస్తానండి. ఉత్తర ద్వార దర్శనం అనగానే మనకి గుర్తు వచ్చేది ముక్కోటి ఏకాదశి పర్వదినం. దీనినే మనం వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటాము. శేషతల్పంపై శయనించే ఆ శ్రీమన్నారాయణ్ని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు ఈ రోజునే వైకుంఠానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారని అందుకే దీనిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఆ శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూమిపైకి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. అందుకని ఈ రోజున వైష్ణవ దేవాలయాల్లో వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని ఈ రోజు ఎవరైతే ఆ స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శించుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, అనంత పుణ్యం కలుగుతుందని, ఇంకా జన్మ జన్మలలో చేసిన పాపాలు అన్నీ తొలగి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని, అఖండ ఐశ్వర్యం కలుగుతుందని మనకి పురాణాల్లో అయితే చెప్పబడుతుంది. ఈ ఒక్క ఏకాదశి చేస్తే కోటి పుణ్యాలు చేసిన ఫలితం లభిస్తుందని, అందుకే ఈ ఏకాదశిని కోటి పుణ్యాలకు సాటి ఈ ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ ఒక్క ఏకాదశి చేస్తే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు చేసిన పుణ్య ఫలితం కూడా దక్కుతుందని అంటారు. అందుకని తప్పకుండా ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారికి ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకుని పూజ పూర్తయిన తర్వాత దేవాలయానికి వెళ్లి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శించుకోండి. స్వామివారిని ఈ రోజున ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శించుకోవడం వలన స్వామివారి అనుగ్రహంతో పాటుగా 3 కోట్ల మంది దేవతల అనుగ్రహం కూడా మనకి పరిపూర్ణంగా కలుగుతుంది. ఇంకా మోక్షం కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారికి పూజే కాదండి, మనం ఉపవాసం జాగరణ ఉండడం కూడా చాలా ముఖ్యం. అయితే ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఎలా ఉండాలనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. మనం ఏకాదశికి ముందు వచ్చే దశమి రోజు రాత్రి నుండి కూడా ఉపవాసం అయితే ఉండాలండి. ఆ రోజు నుండి మనం నాన్ వెజ్ లాంటివి ఏవి కూడా తీసుకోకూడదు. మనం ఆ రోజు రాత్రి నుండి ఉపవాసం ఉండి ఇంకా ఈ ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం అయితే ఉండాలండి. అంటే ఈ రోజు ఏమీ కూడా తీసుకోకూడదు. ఇంకా నెక్స్ట్ డే అంటే ద్వాదశి రోజు ద్వాదశి గడియలు ఉండగానే మనం స్వామివారికి పూజ చేసుకుని ఉపవాస దీక్షను అయితే విరమించుకోవాలండి. మనం ద్వాదశి గడియలు ఉండగానే ఉపవాస దీక్షను విరమించుకుంటేనే మనకి ఈ ఏకాదశి చేసిన ఫలితం అయితే దక్కుతుంది. అంటే 2025 జనవరి 9 గురువారం రాత్రి నుండే మనం అల్పాహారం తీసుకుని ఏకాదశి వ్రతాన్ని అయితే ప్రారంభించాలండి. ఇంకా 10వ తారీఖున మనం పూర్తిగా ఉపవాసం అయితే ఉండాలి. అంటే శుక్రవారం రోజు పూర్తిగా ఉపవాసం ఉండి శనివారం మనకి ద్వాదశి గడియలు ఉండగానే మనం స్వామివారికి ఇంట్లో పూజ చేసుకుని గుడికి వెళ్ళి అక్కడ ఇచ్చేటటువంటి తులసి తీర్థంతో మనం ఉపవాస దీక్షను అయితే విరమించుకోవచ్చండి. ఒకవేళ గుడికి వెళ్ళలేని వారు ఇంట్లోనే ఉపవాస దీక్షను విరమించుకోవచ్చు. ఇంకా ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు మేము ఏమీ కూడా ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండలేమండి అనుకునేవారు ఏవైనా పాలు కానీ పండ్లు కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ తీసుకుంటూ మీరు ఉపవాసం అయితే ఉండవచ్చండి. ఏకాదశి రోజు అన్నం తినకూడదని అంటారండి. ఎందుకంటే ఏకాదశి రోజు అన్నంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉంటాడని, మనం ఈ రోజున అన్నం తినడం వల్ల ఆ మురాసురుడు మన పొట్టలోకి ప్రవేశించి మనకు అనారోగ్య
సమస్యలు కలిగిస్తాడని, అందుకే ఈ రోజు అన్నం తినకూడదని అంటారండి. అంతేకాదండి, మనకి ఈ ఏకాదశి రోజు అనే కాదండి, నెలలో వచ్చే 2 ఏకాదశి తిథుల్లో కూడా మనం అన్నం అయితే తినకూడదు. ఇంక ఈ రోజు ఉపవాసమే కాదండి, ఈ ముక్కోటి ఏకాదశి రోజున రాత్రంతా కూడా జాగరణ ఉంటే చాలా మంచిదండి. రాత్రంతా కూడా జాగరణ ఉండలేని వారు కటిక నేలపైనే పడుకోవాలి. అంటే ఏదైనా చాప కానీ లేదు అంటే బెడ్షీట్ కానీ వేసుకుని మీరు పడుకోవాలి. ఏకాదశి రోజు జాగరణ ఉన్నవారు స్వామివారి నామ కీర్తనలు, భజనలు, ఇంకా స్వామివారి మహాభారతం, శ్రీకృష్ణ లీలలు ఇటువంటి పురాణ పఠనం కానీ శ్రవణం కానీ చేస్తే చాలా మంచిదండి. ఇంకా ముక్కోటి ఏకాదశి రోజున పూజ చేసుకున్న వారు ఎటువంటి నియమాలు పాటించాలి అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ రోజు నాన్ వెజ్ లాంటివి అస్సలు తినకూడదండి. అలాగే తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. ఇంకా ఎవరిపైన కోప్పడడం, ఎవరినైనా తిట్టడం, కొట్టడం లాంటి పనులు, ఇంకా చిన్న పిల్లలపైన కోప్పడడం లాంటి పనులు అస్సలు చేయకూడదు. ఇంకా మనం తీసుకునేటటువంటి ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి లాంటివి కూడా రాకుండా ఉండేలా చూసుకోవాలి. ఇంకా ఈ రోజంతా కూడా స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఉండాలండి. ఈ విధంగా ఎవరైతే స్వామివారిని ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం నాడు పూజించి ఉపవాసం ఉండి ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకుని జాగరణ ఉంటారో వారికి ఆ స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. తదనంతరం మోక్ష ప్రాప్తి, వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతాయని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయండి. ఆరోగ్యం బాగోలేని వారు, గుడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నవారు స్వామివారిని ఇంటి దగ్గరే పూజించుకుని స్వామివారిని ధ్యానించుకోండి. ఆ స్వామివారి కృపా కటాక్షాలు ఇంకా ఆశీర్వాదం మీకు తప్పకుండా లభిస్తుంది. అంతేనండి, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఈ వీడియోలో ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్.